ఐక్యత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్యత సిఐటియు జిందాబాద్ జిందాబాద్ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్యత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్యత అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే 25,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే 25,000 వేతనం వెంటనే 20 సిఐటియు అంగన్వాడీల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 23 నుండి 27వ తారీఖు వరకు 5 రోజుల ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల కోసం, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు 26,000 రూపాయల వేతనాన్ని మరి ఎప్పటి నుంచో దీక్షలు కూర్చుంటున్నాం. గత ప్రభుత్వంలో కూడా 42 రోజులు ఈ దీక్షలు కొనసాగాయి. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ దీక్షలకు మద్దతు తెలిపినటువంటి నాయకులు ఈరోజు గమనించి వెంటనే ఈ స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనాన్ని వెంటనే పరిష్కరించాలని, ఈ వేతనాన్ని పరిష్కరించి అనేక యాపులు అలివి కాని యాపులను తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాపులను రద్దు చేసి వారికి పని భారాన్ని తగ్గించాలని ఈరోజు మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యాపుల ద్వారా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లలో ఈ టీచర్లు కనీసం విద్యను బోధించలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేవలం ఈ యాపుల ద్వారానే వారికి సాయంత్రం వరకు ఈ పని పడుతుంది. కానీ మరి పిల్లలకి చదువు ఎప్పుడు నేర్చుకుంటారు, పిల్లలకు చదువు ఎప్పుడు చెప్తారని మేము తెలియజేస్తున్నాం. ఈ యాపులు ద్వారా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ యాపులు వెంటనే నెట్వర్క్ ఇబ్బందుల వల్ల అనేక ఇబ్బందులు జరిగి ఈ యాపులకే ఉన్న సమయం అంతా అక్కడ కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ ఆ యాపులు ఆ యాపులను పూర్తి చేయలేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సిడిపిఓ మరి పైన ప్రాజెక్టు వాళ్ళు కానీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ నోటీసులు ఎందుకు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. ఆ యాప్లు పనిచేయకుంటే దానికి బాధ్యత అంగన్వాడీ టీచర్ వహిస్తుందా అని ఈరోజు అడుగుతున్నాం. వెంటనే ఈ యాప్లను మీరు కూడా గమనించండి, పై అధికారులు తెలియజేయండి అని మేము సందర్భంగా వారికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు వెంటనే సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ ఆయాలకు, టీచర్లకు వేతనం పెంచాలని 26,000 రూపాయలు. మరి ఈరోజు ఉప్పు, పప్పు, ధాన్యాలు అమాంతం పెరిగిపోయిన పరిస్థితుల్లో వారికి వచ్చే వేతనం ఎంత, వారు చేస్తున్న పని ఎంత అని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు వారికి పనికి తగ్గట్టు వేతనాన్ని ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మేము ఈ ఒక్క రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సందర్భంగా మేము ఈరోజు ప్రతి ఒక్కరికి మేము చేసుకున్నట్టున్నటువంటి మనవి ఇదే అని తెలియజేసుకుంటూ, నా పేరు రవిచంద్ర, సిఐటియు పత్తికొండ మండల కార్యదర్శి. ఈరోజు